అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తిరుమలగిరి బ్లాగ్స్ 7705. ఈరోజు ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి గురించి తెలుసుకుందాం. సంకష్ట చతుర్థి అనే పర్వదినం ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఇది విఘ్ననాశకుడు గణపతి దేవుడికి అంకితమైన విశేషమైన రోజు. దీనిని ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు మంగళవారం రోజున చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఇది అత్యంత శుభదాయకమైనదిగా భావిస్తారు. సంకష్టహర చతుర్థి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంకష్టం అంటే కష్టాలు, హర అంటే తొలగించేవాడు. గణపతి పూజ వలన అడ్డంకులు తొలగిపోతాయని, శ్రద్ధతో ఉపవాసం ఉంటే మనశ్శాంతి, విజయాలు లభిస్తాయని జనం నమ్ముతారు. గణేశుడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఈరోజు ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. సంకష్టహర చతుర్థి రోజు చేసే పూజా విధానం: ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన స్థలంలో గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి. పుష్పాలు, దర్భగడ్డి, మోదకులు లేదా లడ్డు నివేదన చేయాలి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం. పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. నీళ్లు కూడా తాగకుండా కొంతమంది నిష్ఠతో ఉపవాసం ఉంటారు. చంద్రోదయం అయిన తర్వాత పూజ చేసి చంద్రుడికి ఆర్ఘ్యం అంటే నీళ్లు ఇచ్చి పూజ చేస్తారు. ఆ తర్వాత గణపతి పూజ చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. సంకష్టనాశన గణేశ స్తోత్రం, వినాయక చతుర్థి వ్రతకథ లేదా గణేశ అష్టోత్తరం చదవడం మంచిది. ఇలా ఉపవాసం ఉండి పూజ చేయడం వలన సంకష్టాలు తొలగడం, కార్యసిద్ధి, విద్యా విజయం, ఐశ్వర్యం లభిస్తాయి అని నమ్మకం. ఇది ప్రముఖ గణేషు వ్రతాల్లో ఒకటి. సంకష్టహర చతుర్థికి సంబంధించి పురాణ గణేశ వ్రత కథలు చాలానే ఉన్నాయి. ఆ కథలలో ఒకదాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి వ్రత కథ. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను గణపతిని ఎంతో భక్తిగా పూజించేవాడు. అయితే అతని భార్య గణపతిని పూజించడం తక్కువగా భావించేది. కానీ ఆమెకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. ఇంట్లో దోషాలు, ధన నష్టం, ఆరోగ్య సమస్యలు మొదలైనవి. ఒకరోజు ఆమె ఊరి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఒక సన్యాసి ఆమెను చూసి ఇలా అన్నాడు: తల్లి, నీవు గణేశుని సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే నీ కుటుంబానికి అన్ని రకాల మంగళాలు కలుగుతాయి, నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పాడు. ఆమె ఆ రోజు నుంచి ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం, గణపతి పూజ చేయడం మొదలుపెట్టింది. చంద్రోదయం తర్వాత ఆర్ఘ్యం ఇచ్చి వ్రతాన్ని విరమించేది. కొద్ది రోజుల్లో ఆమె ఇంట్లో మంచి మార్పులు వచ్చాయి. ఆరోగ్యం బాగైంది, ధనం పెరిగింది, కుటుంబ కలహాలు తగ్గిపోయాయి, భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈ వ్రత ఫలితం విని గ్రామమంతా గణపతి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. మరో ప్రసిద్ధ కథ సింధురాజు కథ. సింధు దేశాన్ని పాలించిన రాజు ఒకడు బలాదూరుడు. కానీ అతనికి సంతానం ఉండేది కాదు. అతని భార్య దేవాలయాల్లో తిరుగుతూ పిల్లల కోరికతో ఉపవాసాలు చేసేది. ఒక పండితుడు ఆమెకు గణేశ వ్రతాన్ని చేయమన్నాడు. ఆమె 12 నెలల పాటు సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. 12 నెలలో ఆమెకు బుద్ధివంతుడైన కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు తర్వాత రాజ్యాన్ని శాంతియుతంగా పాలించాడు. ఈ కథల సారాంశం: గణేశుని భక్తి, ఉపవాస శక్తి, పవిత్రతతో కూడిన వ్రతాచారణ వలన సంకష్టాలు తొలగుతాయి. గణేశుని ప్రసాదం వలన సంతానం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, శాంతి లభిస్తాయి. గణేశుని పూజ అనంతరం గణేశునికి హారతి ఇచ్చి హారతి పాటలు
కాపాడాలి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఇలా సంకష్టహర చతుర్థి రోజు పూజ చేయడం వలన పనులలో ఆటంకాలు తొలగిపోయి పనులు విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగా లేకపోయినా ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. గణపతి వ్రతం భక్తితో చేస్తే సంకష్టాలు తొలగిపోతాయి. దోషాలు, బాధలు, అపశకనాలు తొలగుతాయి. ధర్మపథంలో నడిచే వారికి గణేశుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.